71 రోజు జైలులో ఉండి విడుదలైన తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి గారు తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా సమావేశంలో మిథున్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. 2014 నుంచి 19 వరకు ఈ విధంగానే కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఇది క్లియర్ కట్గా కక్ష సాధింపే అని చెప్పడానికి గౌరవ న్యాయస్థానం వారిచ్చినటువంటి బెయిల్ ఆర్డర్స్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఆ అంశాలను కూడా మీరు ఒకసారి చదవండి, తెలుస్తుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళేదో ఒక మానసిక శాడిస్టిక్ ఆనందాన్ని పొందడం కోసం అరెస్ట్ చేశారు. సరే, ఇటువంటి వాడికి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు, ఇటువంటి వాడికి అదిరే వాళ్ళు లేరు, బెదిరే వాళ్ళు లేరు. మాలో మరింత కసి పెంచారు మీరు, చూసుకుందాం, పని చేస్తాం. ఇంతకు 2 3 రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం. మీలాంటి బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. మీలాంటి ఉడత ఊపులకి జడిసే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఇక్కడ. కింద చిన్న స్థాయి వైసీపీ కార్యకర్త కూడా మీ బెదిరింపులకు భయపడాడు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు, నా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అండగా నిలిచిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెబుతూ, జైల్లో నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా చూశారు వీళ్ళు. మొత్తం సీసీ కెమెరాలు అరేంజ్ చేసి విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారు అని చెప్పి నాకైతే సమాచారం ఉంది. విజయవాడ నుంచి మానిటరింగ్ చేసిన సమాచారం ఉందట. వాటిని జైల్లో అధికారులు మాట్లాడాలన్నా కనుక భయపడే వాళ్ళు, అంత ప్రెజర్ ఉంది పైనుంచి పాపం వాళ్ళ మీద. జైల్లో వేరే వాళ్ళతో కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడించే వాళ్ళు గారు. ఎవరైనా ములాఖాతుకు వస్తే ములాఖాతు వచ్చిన మనిషితో మాట్లాడాలి. అంతకు మించి ఒక కంప్లీట్గా టెర్రరిస్ట్ని చూసినట్లే చూశారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎలాంటి కేసులు పెట్టినా, మీరు ఎంత వేధించినా, ఇప్పుడున్న ఉత్సాహంతో 2 3 పని చేయడమే కానీ వెనకడుగు వేయడం, తగ్గడం, భయపడడం, జడ్చుకోవడం ఇట్లాంటివి జరగని పని అని చెప్పి మిథున్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. వరసి మొత్తం మీద వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపి నిజంగానే వీళ్ళల్లో ప్రభుత్వం కూడా కసి పెంచుతూ ఉన్నట్లుంది. ఎందుకంటే అసలు కోర్టు బెయిల్ ఏమి ఇచ్చింది? ఆధారాలే లేవని బెయిల్ ఇచ్చారు. మరి 71 రోజులు జైల్లో పెట్టి కోర్టుకు ఒక్క ఆధారం కూడా ఇవ్వలేకపోయారు. అంటే దేనికి అరెస్ట్ చేసినట్లు అని మనం మొన్ననే మాట్లాడుకున్నాం. దేనికి అరెస్ట్ చేశారు, విడుదల చేశారు, ఏం సాధించారు పోలీసులు? కోర్టే చెప్పింది కదా ఒక ఆధారం కూడా లేదని. మరి ఇన్ని రోజులు జైల్లో పెట్టి ఏం చేశారు? ఏదో కొందరికి ఆనందమే ఉంది. ఆ ఆనందం కోసం వ్యవస్థను వాడుకొని భవిష్యత్తులో అది వాళ్ళకి నష్టమే చేకూరుస్తుంది. అబ్బా సామే.